సమతా కుంభ్ 2026 మహోత్సవాల్లో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. విశేషోత్సవాల్లో భాగంగా ఉదయం సూర్యప్రభ వాహన సేవ జరగ్గా సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సమతా కుంభ్ 2026 శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల 4వ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజు యాగశాలలో అగ్ని ఆవిర్భావం, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగాయి. అగ్ని ప్రతిష్ఠ అయ్యాక సమతామూర్తి ఎదురుగా ఉన్న గరుడ ధ్వజం దగ్గరికి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ఋత్విక్లతో కలిసి వచ్చి గరుడ పటాన్ని ఆవిష్కరించారు. శ్రీమన్నారాయణి వాహనమైన గరుత్మంతుణ్ణి ఒక వస్త్రంపై చిత్రించి ధ్వజస్తంభంపై ఎగురవేశారు. గరుత్మంతుని పర్యవేక్షణలో భేరి తాడన పూర్వకంగా సకల దేవతలను ఆహ్వానించారు. ధ్వజారోహణ కార్యక్రమానికి దివ్య సాకేతంలోని రాముడు సూర్యప్రభ వాహనంపై వచ్చి కార్యక్రమ పెద్దగా ఉండి శుభారంభం కావించాడు. తరువాత గరుడపట ప్రసాదాన్ని సంతానార్థులకు అనుగ్రహించారు. శరీరంలో ఉండేటువంటి కొన్ని దోషాలు ఉంటాయి. సర్పదోషాలని వాళ్ళు అంటారు. సర్పానికి విరుగుడు గరుత్మంతుడు కనుక గరుడ ప్రసాదం ఇవ్వడం ద్వారా సర్పదోషాలు తొలగి ఏ రకమైనటువంటి లోపల కొరతలున్నా అవి తొలగి వారికి చక్కటి సంతానం ఏర్పడుతుంది అనేటటువంటిది విశ్వాసం. సమతామూర్తి నుంచి యాగశాల వరకు సాకేత రామచంద్ర ప్రభువుకు సూర్యవాహన సేవ నిర్వహించారు. దివ్య సాకేత నుంచి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వరకు ఈ వేడుక సాగింది. తద్వారా సామూహిక శ్రీరామ అష్టోత్తర శతనామార్చన కొనసాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన్ సాయి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి వచ్చారు. ఆయనకు మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి జగపతిరావు, మై హోమ్ గ్రూప్ మహాసిమెంట్ ఎండీ జూపల్లి రంజిత్ రావు స్వాగతం పలికారు. సువర్ణమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామితో సమావేశమయ్యారు. సమతామూర్తి సందేశం సమాజానికి ఆదర్శమన్నారు సద్గురు మధుసూదన్ సాయి. మనందరికీ భారతీయులకు ఒక పెద్ద గర్వమైన విషయము, విశ్వవ్యాప్తంగా ఆ మెసేజ్ ఈక్వాలిటీ అని చెప్పారు. అది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది చాలా అద్భుతమైన సందేశంని మనము చాటుతున్నాము. తొలి రోజు శ్రీరంగం నుంచి తిరుక్కడపురం వరకు 18 మంది దివ్య దేశాధీశులకు గరుడోత్సవం కనుల విందు చేసింది. సాకేత రామచంద్ర ప్రభువుకు శేషవాహన సేవ నిర్వహించారు. సమతా కుంభ్కు భారీగా తరలివస్తున్న భక్తులు ఉత్సవాల్లో పాల్గొని తరిస్తూ ఉన్నారు.